మహోన్నతులైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దైవజనాంగమా, ఈరోజు దేవుడు ఒక నూతన అంశంతో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఒకరోజట ఒక కుటుంబంలో ఒక వృద్ధుడైన తండ్రి ఉన్నాడట. ఆ తండ్రికి ఒక కుమారుడు ఉండేవాడట. అతనికి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. అయితే ఒకరోజు అతన్ని అరుగు మీద పడుకోబెట్టి, ఇంటి బయట అరుగు మీద పడుకోబెట్టి అతనికి ఒక మట్టి పాత్రలో గంజి పోస్తూ, మట్టి పాత్రలో ఆహారాన్ని పెడుతూ ఉండేవారట. అయితే ఒకరోజు ఆ మట్టి పాత్ర కనిపించలేదట. కనిపించకపోయేసరికి ఆ కొడుకు వచ్చి, నీకు గంజి పోద్దామంటే ఈ పాత్ర లేకుండా చేసావు, ఎక్కడ పడేసావు ముసలోడా అని చెప్పేసి తండ్రిని కొట్టబోయాడట. కొట్టబోయినప్పుడు, చాలా రౌద్రంగా వచ్చి కొట్టబోయినప్పుడు ఇతని కుమారుడు వచ్చాడట. ఆ కుమారుడు వచ్చి, నాన్న తాతయ్యని కొట్టమాకు, ఆ పాత్రను నేనే దాచిపెట్టాను అని చెప్పేసి అన్నాడట. ఎందుకు దాచిపెట్టావురా అంటే, నువ్వు ముసలివాడు అయిన తర్వాత నీకు అదే పాత్రలో నేను గంజిపోయాలి కదా, ఇదే అరుగు మీద నిన్ను పడుకోబెట్టాలి కదా, అందుకోసమే ఆ మట్టి పాత్రను దాచిపెట్టాను అని చెప్పాడట. ఒక్కసారిగా ఆ తండ్రి గుండెల్లో గుబేలమైందట. తన గుండెల్లో బండపడినట్టయిందట. నన్ను కూడా ఇదే అరుగు మీద పడుకోబెట్టి గంజిపోస్తావా అని చెప్పేసి చెప్పడం జరిగిందట. అందుకే మానవుడు ఏ కొలతతో కొలుస్తాడో ఆ కొలత తోటే అతడికి కొలవబడుతుంది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దైవజనాంగమా, ఒక్కసారి ఆలోచించండి. మన తల్లిదండ్రులను మనం ఎలా ప్రేమిస్తున్నాం? నిజంగా మనము మన తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? నా తల్లిదండ్రులు నాకేమి ఇయ్యలేదు, నాకు ఆస్తిని పంచలేదు, నాకు ఏమి బిల్డింగ్లు ఇయ్యలేదు అని చెప్పేసి ఒకవేళ బాధపడుతూ వారిని ఈసరించుకుంటున్నావా? అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు జన్మనిచ్చారు వాళ్ళు. నీవు ఈ లోకానికి రావడానికి ఒక రకమైన కారణం వారు. దేవుడు ఆత్మను అనుగ్రహిస్తే వారు శరీరం ద్వారా నిన్ను బయటికి రావడానికి వారు కారకులయ్యారు. కనుక ప్రియ నేస్తమా, దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, నీకు అనుగ్రహించిన దేశంలో దీర్ఘ ఆయుష్మంతుడవై ఉండాలనుకుంటే నీ తల్లిదండ్రులను సన్మానించుమని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటలుంటాయి. నీకు అనుగ్రహించిన ఈ బ్రతుకులో, నీకు అనుగ్రహించిన ఈ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండాలి అనుకుంటే నీవు నీ తల్లిదండ్రులను సన్మానించుము అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞ, తల్లిదండ్రులను సన్మానించుట. ఈరోజు తల్లిదండ్రులను చాలామంది సన్మానించకుండా, చాలామంది ఈసరించుకుంటున్నారు, దూరం పెడుతున్నారు. తల్లిదండ్రులను ప్రేమించట్లేదు, వారికి కావలసినవి అందించట్లేదు, తల్లిదండ్రులను దూరం పెడుతున్నారు. వద్దు మిత్రమా, దేవుడు వాక్యం సెలవిస్తుంది, భూమియు ఆకాశము గతించిపోనేమో కానీ ఈ నా మాటల్లో ఒక సున్నాయను పొల్లయను నెరవేరక మానదని వాక్యం సెలవిస్తుంది. గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును, కానీ వాక్యము నిరంతరము నిలిచి ఉండునని వాక్యం చెప్తుంది. కనుక వాక్యము స్థిరమైంది, వాక్యము నిరంతరం నిలిచేది. ఆ వాక్యం చెప్తున్నది ఏంటంటే, నీ తల్లిదండ్రులను సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అయి ఉంటావని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ తల్లిదండ్రులను సన్మానించండి, మీ తల్లిదండ్రులకు సేవ చేసుకోండి. బ్రతికుండగానే వారికి సేవ చేసుకోండి. చనిపోయిన తర్వాత అయ్యో అయ్యో అన్న తండ్రి, నా తల్లి అని చెప్పేసి గుండెలు రోధించుకుంటూ బాధపడుతుంటారు చాలామంది. కానీ వారి ఉండగా వారి మీద ప్రేమ చూపించలేకపోతున్నాం. వారి ఉండగా మనము వారి యొక్క అక్కర్లు తీర్చలేకపోతున్నాం. అనారోగ్యంగా ఉంటే వారిని పరామర్శించలేకపోతున్నాం. వారు చిన్నప్పుడు మనకి స్నానాలు చేయించి, చిన్నప్పుడు మనకి చేయాల్సిన కాలకృత్యాలను తీర్చి అన్నీ చేశారు. వృద్ధులైన తర్వాత వారు కూడా ఒక చిన్న పిల్లలతో సమానం. కనుక వారి కాలకృత్యాలను, వారి అవసరతలను తీర్చవలసిన వారు మనమే ఉన్నాం. ఎందుకంటే వారు మనకి జన్మనిచ్చారు.
కనుక ప్రియ దైవజనులారా, ప్రియ దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రియులారా, మీరందరూ తల్లిదండ్రులను సన్మానించమని వాక్యం సెలవిస్తుంది. సన్మానించని వానికి శిక్ష కూడా ఉంటుందని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అదేమిటనగా సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, తన తల్లిదండ్రులను సన్మానించని వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కనుక మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను, తల్లిదండ్రులను సన్మానించండి, వారి అక్కర్లలో ఆదుకొనండి, వారిని ప్రేమించండి. ఎందుకంటే వారు నీకు జన్మనిచ్చారు, ఈ లోకపు జన్మను వారు ఇచ్చారు కనుక వారిని ప్రేమించండి. అలాగే ప్రాముఖ్యంగా నీకు ఈ జన్మనివ్వడానికి ఆ తల్లిదండ్రులను ఇచ్చిన, నీకు ఈ జన్మనిచ్చిన, ఈ నీకు ఆత్మను అనుగ్రహించిన ఆ దేవుణ్ణి కూడా నువ్వు గొప్పగా ఎంచుకోవలసింది. ఆయన అక్కర్లతో కూడా నువ్వు తీర్చాలి. అదేంటి, నా అక్కర్లు దేవుడు తీర్చాలి కదా, నేను అతని అక్కర్లు తీర్చడం ఏమిటి అని అనుకుంటున్నావేమో. దేవాతి దేవుడు నిన్ను ఒక పనిముట్టుగా ఈ లోకానికి పంపాడు. ఈ లోకంలో ఉన్న నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, అలాగే ఈ లోకము పాడైపోయిన దుష్టుడు అనేక హృదయాల్లో చేరి ఈ సమాజాన్ని కల్మషం సృష్టించుండగా కోపము, పగ, ఈర్ష్య, ద్వేషము, అసూయ, మత్తతలు ఇవన్నీ లేపుతుండగా నీవు సమాధాన పరిచేవాడిగా, నీవు ప్రేమను వెదజల్లేవాడిగా, నీవు దేవుని ప్రేమను తెలియజేసేవాడిగా, నువ్వు ఒక పాత్రగా సాధనంగా ఉండాలని చెప్పేసి దేవుడు నిన్ను ఎన్నుకొని ఈ లోకానికి పంపించాడు. కనుక నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేమిటంటే ప్రేమను పంచాలి, తల్లిదండ్రుల మీద ప్రేమను పంచాలి. దేవునికి కావలసిన పని ముట్టుగా నువ్వు ఉన్నావు కనుక దేవుని పనిని నువ్వు ఈ లోకంలో తుదముట్టించాలి. ఇదిగో నేను విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు తుదమెట్టించుతిని అని చెప్పేసి పౌలు గారు చెప్తున్నారు. అదే విధంగా నువ్వు ఈ లోకంలో దేవుడు పంపిన పని నిమిత్తం, దేవుడు నీ పట్ల ఏదైతే ప్రణాళిక పెట్టుకొని ఉన్నాడో ఆ ప్రణాళిక నెరవేర్చడం కొరకు నిన్ను పంపి ఉన్నాడు. కనుక నువ్వు దేవుని పనిలో ఉండాలి అని చెప్పేసి నేను మీకు దేవుని పక్షంగా తెలియజేస్తున్నాను. దయచేసి దేవుని పనిలో ఉండండి. అలాగే ప్రాముఖ్యంగా ఆయనకు నీతో పని ఉంది, నువ్వు ఆయనకు సమర్పించుకో. నువ్వు సమర్పించుకున్నప్పుడు ఆయన నిన్ను వాడుకుంటాడు. ప్రార్థన చేయి, కనిపెట్టు. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఆయన ప్రణాళిక ఏమైందో తెలియజేస్తాడు. ఖచ్చితంగా నిన్ను ఆయన తన పనిలో వాడుకొని నిన్ను ఉన్నత శిఖరాల మీద, సియోను కొండ మీద నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించి దేవుని యొద్దకు వచ్చి కనిపెట్టి నీ దేవుడు నిన్ను ఈ లోకానికి ఎందుకు పంపించాడో ఆ కారణాన్ని తెలుసుకుని ఆ ప్రణాళిక ప్రకారం నడుచుకోవాల్సిందిగా మేము ప్రభు పేరిట వేడుకుంటున్నాం. దయచేసి దేవుని యొక్క ప్రణాళికను, నీ తల్లిదండ్రుల యొక్క మాట వింటూ, ఒకవేళ నీ తల్లిదండ్రులు చెడ్డవారు అయినప్పటికీ కూడా వారి మాట విని వారిని ప్రేమించు. వారు చెడ్డవారైనప్పటికీ కూడా వారిని ప్రేమించినప్పుడు వారికి నీ మీద దయా కనికరం కలుగుతుంది. వారు నిన్ను దీవిస్తారు. యాకోబు దీవించినప్పుడు అతని కుమారులు దీవించబడ్డారు. అందుకే వారి యొక్క దీవెనలు మనకు అవసరం. అలాగైనా కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, తల్లిదండ్రులను ప్రేమించండి. పరలోకపు తండ్రి అయిన, పరమ తండ్రి అయిన దేవుని పనిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన పనిలో ఉండాలి. నీ తల్లిదండ్రుల కోరికలను నువ్వు నెరవేరుస్తున్నావో లేదో తెలియదు, కానీ నీ పరమ తండ్రి యొక్క కోరికను మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే అగ్నిగుండం ఉంది. ఆయన మాట వినకపోవడమే పాపం. కనుక పాపం చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని నరకంలో వేస్తాడు. కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ నరకానికి పోకుండా మీరందరూ పరలోక రాజ్యంలో, నిత్య నివాసంలో, సమాధానకరమైన రాజ్యంలో మీరు నిలవాలంటే ఆ తండ్రి పనిలో, దేవుని పనిలో ఉండాలని దేవుడు చెప్పిన మాటను మీరు ఆలకించి దేవుని ఉద్దేశాల ప్రకారం, దేవుని చిత్తానుసారం, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, దేవుని సేవలోకి ఆహ్వానిస్తూ ఈ సమాజాన్ని బాగుపరచవలసిందిగా, సమాజాన్ని మేలుకొల్పే వారిగా జరిగే సంగతులను మీరు తెలుసుకొని ఇతరులకు తెలియజేయాలి. కనుక దేవుని ప్రణాళికలో ఉంటారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో చిన్ని మాటలను ముగిస్తున్నాను.